తాజాగా వర్షాల సీజన్ స్టార్ట్ అయింది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ బంగారు ఎక్కడ దొరుకుతుందో అని మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అయితే మీ ముందుకు వచ్చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో ఈ వేట కొనసాగుతూ ఉంది. ఉప్పాడ తీరానికి చెందిన జనాలు అయితే తండోపతండాలుగా పిల్లలతో సహా బంగారం కోసం వేట మొదలు పెట్టారు. ఇసుకను, ప్రతి చిన్న రాయిని కూడా పరిశీలిస్తూ, ఇసుకను జల్లెడ పడుతూ బంగారం కోసం వెతుకుతూనే ఉన్నారు. చాలా మందికి బంగారు రేణువులు దొరికినట్టు సమాచారం వచ్చింది. అయితే ఈ ఉప్పాడ తీరానికి చెందిన ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనాలైతే ఆ వర్షం రేమాన్ తుఫాను కారణంగా అలలతో కొట్టుకొచ్చిన బంగారాన్ని జల్లెడ పట్టి ఏరుకోవడం జరుగుతుంది. ఇటీవల రాయలసీమలో వజ్రాల వేటను కొనసాగించారు. భారీ మొత్తంలో వజ్రాలను అమ్మి తీసుకున్నట్టు సమాచారం కూడా తెలిసిందే. తరువాత బంగారం వేట కొనసాగుతూ జరుగుతుంది. ఇది ఉప్పాడ బీచ్లో జనాలైతే బంగారం కోసం వేటను మొదలు పెట్టారు. బంగారం రేణువులు ముందు ఆ సముద్రంలో రాజుల కాలంలో కొన్ని గుడులు, కొన్ని పెద్దల ఇళ్ళు ఇలా చాలా కొట్టుకొని పోయాయంట. ఆ అలల తాకిడికి అవి అన్నీ బయటకు వస్తున్నట్టు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.